రేయ్ దయ్యాలు భూతాలు అసలు ఉండవురా, మూసుకొని పడుకో. నా మంచం కింద దయ్యం ఉంది. దయ్యాలు భూతాలు అసలు ఉండవు, మూసుకొని పడుకో. నా మంచం కింద దయ్యం ఉంది. దయ్యాలు భూతాలు అసలు ఉండవు, మూసుకొని పడుకో. బాబు, ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తావా? ఈ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరగండి. తెలుగు సార్ మీరా? ఆ, నన్ను గుర్తుపట్టలేదా సార్? నేను సార్ ఆసిఫ్ని, మీ స్కూల్లోనే చదువుకున్నాను సార్. ఆ, అదే సార్, చిన్నప్పుడు చదువుకోకపోతే అడుక్కు తింటావరా అని తిట్టేవాళ్ళు కదా సార్. గుర్తొచ్చావు బాబు. బాగున్నావా? బాగున్నాను సార్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ బీటెక్ అయిపోయింది సార్, మంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా. చాలా సంతోషం బాబు. కానీ చిన్నప్పుడే బాగుండేది సార్, ఏ బరువు బాధ్యతలు ఉండేవి కావు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మీకు గుర్తుందా సార్, చిన్నప్పుడు నేను హోంవర్క్ చేయకపోతే మీరు నన్ను కొట్టేవాళ్ళు. ఏరా, ఇవాళ కూడా హోంవర్క్ చేయలేదా? చేపట్టు. గుర్తొచ్చింది. మళ్ళీ ఒకసారి సరదాగా నన్ను కొట్టండి సార్. అయ్యో వద్దులే బాబు, ప్లీజ్ సార్. చిన్నప్పుడు అంటే హోంవర్క్ చేయలేదని కొట్టేవాడిని, ఇప్పుడు నిన్ను కొట్టడానికి కారణం ఏముంది చెప్పు? ఇప్పుడు జాబ్ లేదు కదా సార్, అందుకని కొట్టండి. ఏం లేదు సార్, చిన్ననాటి ఆ తీపి జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం అంతే. సర్లే, చేయబట్టు. జాబ్ లేకుండా రోడ్ల మీద తిరుగుతావు. కడుపు అన్నం తిన్నావా గిట్టుకుంటావు. కొడక్క, నీ అంతు చూస్తాయి, రక్తం తాగుతా. ఎక్కడున్నారా నా కొడక? ఇవాళ నీ అంతు చూస్తా. అయ్యా అన్నం తిని 10 రోజులు అవుతుందయ్యా, 1 రూపాయి ఉంటే ధర్మం చేయ్యా. డబ్బులు లేవేం లేదు. అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. చెప్పాగారా, చదువుకోపోతే అడుక్కు తింటామని. ఒక్క నిమిషం ఆగండి. రేయ్ పెన్నివ్వు. అమ్మో, ఇప్పుడు కానీ నేను పెన్ను ఇవ్వకపోతే నాకు కుక్క చావే. ఏరా, పెన్ దొరకలేదు కదూ? చదువుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ నీ దగ్గర ఎందుకుంటాయి రా? అన్నయ్య గారు వెళ్ళిపోమాకండి, అన్నం వడ్డిస్తున్నా. అమ్మ ఎక్కువ పెట్టుకో, నేను కొంచెమే తింటా. 2 మెతుకులే చాలు. నాన్న, నేను సింగర్ అవుతా. మనకెందుకురా సింగింగ్లు డాన్సింగ్లు? హ్యాపీగా చదువుకొని జాబ్ తెచ్చుకోక. నేను సింగర్ అవుతా. సర్లే, ఏదో ఒకటి చావు. అబ్బా, అందమైన అమ్మాయి, నా పాటతో పడేస్తా. చిగిరి 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 పడతా పడతా పడతా, వెనకే వెనకే పడతా. సరుకు సామాను చూసి మీసం లేచి నేను ముందే చెప్పానా సింగింగ్ లాంటివి ఏమొద్దని? ఇప్పుడు చూడు ఏమైందో. ఇంత కోపడుతున్నా ఏం మాట్లాడవేంట్రా? మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. అబ్బా, అవునరా, ఇంట్లో నేను ఒక్కనే ఉన్నా, అందరూ బయటికి వెళ్ళారు. దొరికేసావు అన్నా. లిఫ్ట్ లిఫ్ట్. ఇక్కడ దాకే తమ్ముడు, ఇక్కడ దాకే. నేను ఇక్కడ దాకే అన్నా, ఇక్కడ దాకే. ఇక్కడ దాకే తమ్ముడు, ఇక్కడ దాకే. నేను ఇక్కడ దాకే అన్నా, ఇక్కడ దాకే. ఇక్కడ దాకే తమ్ముడు, ఇక్కడ దాకే. నేను ఇక్కడ దాకే అన్నా, ఇక్కడ దాకే. ఇక్కడ దాకే తమ్ముడు, ఇక్కడ దాకే. నేను ఇక్కడ దాకే అన్నా, ఇక్కడ దాకే. చెప్పాగా తమ్ముడు, ఇక్కడ దాకే అని. నేను ఇక్కడ దాకే అన్నా. మర్చిపోయా, కొంచెం ఇవ్వు. ఈ కోడల పిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఎంతసేపు అడగాలి, త్వరగా ఇవ్వు.
ముసుగు వెయ్యొద్దు మనసు మీద వలలు వెయ్యొద్దు వయసు మీద వాత పెడతాను పిర్ర మీద గుత్తి కోస్తాను కత్తి మీద వాళ్ళంతా సంబంధించేశాడు పనికి మళ్ళా వెదవా. అబ్బా డబల్ మర్చిపోయా ఇప్పుడు ఎలా? ఏమోయ్ డబల్ మర్చిపోయా గానీ కొంచెం ఇవ్వు. ఇదిగో బాబు స్నేక్స్ మెక్కు. అంటే ఏంటంటే నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడున్నారంటే మీరు? నాకు కనిపించట్లేదండి. నా కళ్ళు మింగాయి. అసలు మీరు ప్లేట్లు ఏం తెచ్చారో నేను చూడలేదండి. అసలు మీరు ప్లేటే చూడలేదండి. అంటే ఎక్కడున్నారండి అసలు మీరు? అంటే మీరు నాకు కనిపించట్లేదండి. అంటే అంటే ఎక్కడండి? అంటే రే ఎవరు నువ్వు రాంగ్ రూట్ లో వచ్చావు? రే కళ్ళు పైనయా? ఇంత పెద్ద కార్ కనబడలేదారా నీకు? నువ్వు రాంగ్ రూట్ లో వచ్చావు. నా ఇష్టం వచ్చినట్లు వస్తా. ఏం పిక్కుతావరా? రాంగ్ రూట్. ఏంట్రా రాంగ్ రూట్? ఇదేమో నీ బాబు గారు రోడ్ అనుకుంటున్నావా? ఎలా తప్పు. మూసుకునేలా పిల్లరాయాలా? రాంగ్ రూట్ లో వస్తావు. రే కళ్ళు పైనయా? ఇంత పెద్ద కార్ కనబడలేదారా నీకు? ఏంట్రా మరి నీకు నా బండి కనపడలేదా? గుడ్డినా ఎలా? నేను ముందే ఇలా చెప్పుంటే ఆడికి అక్కడే సౌండ్ ఆఫ్ అయిపోయేది. ఇదేమో నీ బాబు గారు రోడ్ అనుకుంటున్నావా? ఎలా మరి నీ బాబు గడి రోడ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు రాంగ్ రూట్ లో రావడానికి? నేను ముందే ఇలా చెప్పుంటే ఆడికి అక్కడే సౌండ్ ఆఫ్ అయిపోయేది. మూసుకునేలా పిల్లరాయాలా? నువ్వు తెరుచుకుని వెళ్ళరా పెద్దనా ఎలా? ముందే నేను ఇలా చెప్పుంటే ఆడికి అక్కడే సౌండ్ ఆఫ్ అయిపోయేది.